ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ మార్చ్ 25 సోమవారం. శుభకృతనామ సంవత్సరం పాల్గొన మాసం శుక్లపక్షం ఉత్తరాయణం శిశిర ఋతువు తిథి పౌర్ణమి నక్షత్ర ఉత్తర. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ప్రయాణాలు ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు స్థానచలనలు తప్పవు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చిన్నాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున ప్రోత్సాహకాలు అందుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కీలక సమయాల్లో సన్నిహితుల సహాయం అందుతుంది. ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారస్తులకు లాభాలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లబ్ధి కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగుల సామాన్యంగా సాగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగం అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లేకుండా చేస్తారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితుల నుండి ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభాలు పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాల వల్ల శారీరక శ్రమ కలుగుతుంది. బంధుమిత్రుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభబాటను పడడం కష్టంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ అధికం ఫలితం తక్కువగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఉద్యోగాల విషయంలో అధికారుల నుండి ఊహించిన మాటలు వినవలసి వస్తుంది. సోదరులతో వివాదాలు పెరుగుతాయి. వ్యాపారం నిరాశ కలిగిస్తుంది. ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాల్లో విషయంపై అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. కీలక వ్యవహారాల్లో అంచనాలు నిజమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కీలక వ్యవహారాల్లో నిదానంగా పూర్తవుతాయి. చెయ్యని పనికి సన్నిహితుల నుండి నిందలు ఎదుర్కొంటారు. ప్రయాణాలు ఆకస్మిక వాయిదాలు పడతాయి. వృధా ఖర్చులు చేస్తారు. నూతన వ్యాపారాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు.